బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న సహారా ఇండియా బాధితుల సమస్యలపై ఢిల్లీలోని సుప్రీంకోర్టు మీడియా పాయింట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి బాధితులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సహారా ఇండియా బాధితుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పూజిత వి బాలయ్య పాల్గొన్నారు. జి నరేందర్, వేల్పూర్ నర్సయ్య, మెట్పల్లి గంగాధర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న 12 కోట్ల సహారా ఇండియా బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూపుకు ఆస్తులు కట్టబెట్టే ప్రయత్నం, సహారాకు చెందిన ఎంటీ ఆస్తులను మోడీ మిత్రులు అయిన అదానీ గ్రూపుకు కట్టబెట్టాలని కేంద్రం ఆలోచిస్తూ సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తుందని వారు ఆరోపించారు. సహారా ఆస్తులను అదానీ గ్రూపుకు కట్టబెడితే 12 కోట్ల ఖాతాదారుల బతుకుల్ని రోడ్డుకు ఇచ్చిన ప్రభుత్వం అవుతుందని వారు హెచ్చరించారు. ఆర్సీఎస్ ద్వారా చెల్లిస్తామని చెప్పి గత 3 సంవత్సరాల కాలంలో కేవలం 5,000 కోట్లు మాత్రమే చెల్లిస్తూ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. సహారా ఇండియా ఆస్తుల్ని అమ్మి డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉందని, ప్రజల్ని నిట్ట నిలువున ముంచిందని ఆరోపించారు. సహారా ఇండియా బాధితుల్లో 11 కోట్లకు పైగా హిందువులే ఉన్నారని వారు తెలిపారు. మోడీ, అమిత్ షా హిందుత్వ నినాదం బూటకమని, నిజంగా హిందువులపై ప్రేమ ఉంటే సహారా ఇండియా బాధితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని పూజిత బాలయ్య ప్రధాన మంత్రిని డిమాండ్ చేశారు. కేంద్రంలోని పెద్దలు 12 కోట్ల బాధితుల ప్రయోజనాన్ని విస్మరించి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ముందు సహారా ఇండియా బాధితులకు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని ఇక్కడ సుప్రీంకోర్టులో ధర్నా చేయడం జరిగింది. కానీ ఇలా సుప్రీంకోర్టు అదానికి ఆస్తులు కట్టబెట్టాలనే ఒక తీర్పు ఉండే, ఆ తీర్పును కూడా మేము అడ్డుకోవడం జరిగింది. దీన్ని వాయిదా వేయించడం కూడా జరిగింది. లేకుంటే ఈరోజు మా ధర్నా కార్యక్రమం లేకపోతే ఇలా 88 ఆస్తుల్ని అదానికి అప్పగించే ఉత్తర్వులు ఇలా వెలువడే అవకాశం ఉంటుండే. కానీ మేము ఇలా ధర్నాతో దాన్ని ఆపగలిగినామంటే ఇలా ఏజెంట్ల ఐక్యత, ఖాతాదారుల ఐక్యత అనేది చెప్పక తప్పదు. ఇది ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. అట్లాగే దేశంలో 12 కోట్ల మంది ఇలా కూలినాలు చేసుకొని, పేద మధ్యతరగతి ప్రజలు ఇలా పొదుపు చేసుకొని భవిష్యత్తులో పనికొస్తాయని ఎన్నో కొండంత ఆశతో పొదుపు చేసుకుంటే ఇలా వాళ్ళ డబ్బులన్నీ ఇలా ప్రభుత్వం కానీ సహారా ఇండియా కంపెనీ కానీ ఇలా డబ్బులు మింగేసి ఇలా నయా పైసా చెల్లించకుండా కాలయాపన చేస్తుందంటే ఇలా పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి ఎట్లాంటి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుందనేది దీంతో అర్థమవుతూ ఉంది. ఎలక్షన్లో, ప్రతి పార్లమెంట్ ఎలక్షన్లో అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ మీకు నయా పైసా మునగకుండా చెల్లిస్తామని చెప్తున్నటువంటి వారు ఇవాళ ఎందుకు చెల్లించట్లేదని మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే సిఆర్సీ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్తూనే ఒక దిక్కు ఇలా సిఆర్సీ డబ్బులు దాదాపు 3 సంవత్సరాల కాలంలో 5,000, 10,000 ఇది పడుతుందనేది చెప్పొచ్చు. అందుకోసం ఈ డబ్బులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ ఆస్తుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని విక్రయించి ఆ డబ్బులు వెంటనే వచ్చిన డబ్బులతో ఖాతాదారులకు వెంటనే బాండ్లు తీసుకొని నేషనల్ బ్యాంకుల ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు చెల్లించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ముందు సహారా ఇండియా బాధితులకు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని ఇక్కడ సుప్రీంకోర్టులో ధర్నా చేయడం జరిగింది.